హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలోని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ప్రైవేట్లో ఎలా పెట్టుకోవాలో మీకు ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైవేట్లో పెట్టుకోవడం చాలా సేఫ్ అండ్ సెక్యూర్. ఈ రోజుల్లో చాలామంది స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. ఒకళ్ళ ఫేస్ తీసుకొని ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని మార్ఫింగ్ చేసి వేరే వాళ్ళ ఫోటోగా మార్చి బ్లాక్మెయిల్ అయితే చేస్తున్నారు. ఈ రోజు కాలంలో దగ్గర రోజుల్లో చాలామందికి స్కామ్స్ అయితే జరిగినాయి. మనం అమౌంట్ అడగటం, మెసేజ్ చేసి నాకు అర్జెంటుగా మనీ కావాలి అని చెప్పి మా ఫ్రెండ్స్లో చాలామందికి అయితే జరిగాయి. ఇలాగా ఇంకా చాలా ఘోరాలు అయితే జరిగాయి. అందుకని అమ్మాయిలు ముఖ్యంగా ప్రైవేట్లో పెట్టుకోవటం చాలా మంచిది. ప్రైవేట్లో పెట్టుకుంటే మీకు ఎవరు మెసేజ్లు అయితే చేయరు, మీ ఫొటోస్ ఎవరు డౌన్లోడ్ చేసుకోరు, మీ వీడియోస్ కానీ చూడడానికి అయితే అవకాశం అయితే ఉండదు. ప్రైవేట్లో పెట్టుకుంటే అదే పబ్లిక్లో ఉంటే మొత్తం మీ వీడియోస్ ఎవరు పడితే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎవరైతే నార్మల్గా ఉంటారో, నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైవేట్లో పెట్టుకోవడమే చాలా ఉత్తమమైన పని అయితే చెప్తాను. ప్రైవేట్లో పెట్టుకోవడం ప్రైవేట్లో పెట్టుకోవడం ఎలాగన్నది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్కి అయితే వెళ్ళండి. ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ కింద డౌన్లోని ప్రొఫైల్ పిక్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ పిక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద డౌన్కి అయితే రండి, బాగా డౌన్కి అయితే రండి. డౌన్కి వస్తే ఇక్కడ చూసారా, హూ కెన్ సీ యువర్ కంటెంట్ అని ఉంది కదా, ఇక్కడ అకౌంట్ ప్రైవసీ అని ఉంది కదా, ఈ అకౌంట్ ప్రైవసీ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నా అకౌంట్ అనేది పబ్లిక్లో ఉన్నది. అంటే పబ్లిక్లో అంటే నా పోస్ట్లో నేను ఎవరికి పోస్టులు పెట్టినా అందరూ చూస్తారు. ఎవరు చూడకపోవటం అంటూ ఏముండదు. అందరికీ నా పోస్టులు అనేది కనిపిస్తాయి. నా ఫాలోవర్స్కి వాళ్ళకి కనిపించడం కాదు, మొత్తం ఎవరు చూసినా వాళ్ళందరికీ కనిపిస్తాయి. ఇప్పుడు ఇది ప్రైవేట్ పెట్టుకున్నానంటే ఓన్లీ నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి, వేరే వాళ్ళకి అయితే కనిపించవు. ఇప్పుడు నేను ప్రైవేట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ప్రైవేట్ ఉంది కదా, ఈ ప్రైవేట్ మీద అయితే క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నేను ఏదైతే చెప్పానో అయ్యే వస్తుంది. ఓన్లీ అవర్ ఫాలోవర్స్ విల్ బీ ఏబుల్ టు సీ అవర్ ఫొటోస్ అండ్ వీడియోస్. అంటే నా ఫాలోవర్స్ మాత్రమే నా ఫొటోస్ వీడియోస్ అయితే చూడగలుగుతారు, వేరే వాళ్ళు అయితే చూడలేరు, ట్యాగ్ చేయలేరు. అలాగే రీల్స్ అనేది కూడా మీకు వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ అనేది చేయలేరు. తర్వాత మీరు పబ్లిక్ అకౌంట్ మార్చుకోవాలి, నాకు పబ్లిక్ అకౌంట్ కావాలనుకుంటే నీకు దగ్గర 24 అవర్స్ టైం అయితే పడుతుంది ఆ పబ్లిక్గా చేంజ్ అవ్వడానికి. అయితే స్విచ్ బ్యాక్ టు పబ్లిక్ అకౌంట్ విత్ ఇన్ 24 అవర్స్ దేర్ విల్ బి రీస్టోర్డ్ అని అయితే వచ్చింది. అలాగైతే మేము ఈజీగా ప్రైవేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రైవేట్ అయితే చేస్తున్నాను చూడండి, స్విచ్ టు ప్రైవేట్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రైవేట్ అకౌంట్ అయితే నాది అయిపోయింది. ఇప్పుడు నా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరు చూడడానికి అయితే వీలు లేదు. నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూస్తారు. ఇప్పుడు 0 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే నా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కనిపిస్తాయి. ఇలాగైతే తప్పకుండా అయితే చేసుకోండి, మీరు సేఫ్ అండ్ సెక్యూర్లో అయితే ఉంటారు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.